మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలం. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్కగా పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డలు.